అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ వైతరిణి కీవల. రచించిన వారు డాక్టర్ తల్లవాజుల పతంజలి శాస్త్రి గారు. మనిషి చనిపోయిన తరువాత అవతలి గట్టున గురించి ఊహించుకోవడాలే తప్ప నిజాలు ఎవరికీ తెలియవు. కానీ ప్రేతాత్మ భయంకరమైన వైతరిణి నదిని దాటుకొని వెళ్లాల్సుంటుందని అందరూ అంటుంటారు. అవతలి వైతరిణి నదిని ఎవరూ చూడకపోయినా మనిషి చనిపోయిన తర్వాత జరిగే కర్మకాండ నిజ జీవితంలో చూస్తున్నదే. ఆ శవయాత్రకు సంబంధించిన వ్యాపారాన్ని, కష్మాలాన్ని చూస్తే ఆ శవం తాలూకు మనుషులకు అంతకంటే వైతరిణి దుర్గంధభూయిష్టం కాకపోవచ్చు అనిపిస్తుంది. అంతిమయాత్రకు సంబంధించిన ఆచార వ్యవహారాలను, కఠోర వాస్తవాలను అత్యంత నిశితంగా పరిశీలించి రాసిన అరుదైన కథ వైతరిణి కీవల. ప్రతి మనిషి మనసుని చలింపచేస్తుంది. మరోసారి గదిలోకి వెళ్లి చూశాడతను. ప్రశాంతమైన దీర్ఘనిద్రలో పడుకొని ఉంది అమ్మ. తల కింద తెల్లటి దిండు, మెడ వరకు పల్చటి నీలం దుప్పటి కప్పింది అతని మరదలు. చెవుల్లో, ముక్కులో దూది ఉండలు తీసేస్తే కాసేపట్లో ఆమె లేచి, ఇందిరా, కాస్త టీ పట్రా తల్లి అంటుందనిపిస్తోంది. అలాగే ఆమెను చూస్తూ గోడ కానుకుని నిల్చున్నాడు శర్మ. ఆమె తల వెనక నిశ్చలంగా దీపం వెలుగుతోంది. అమ్మ ప్రాణం ఎరువు తీసుకొని ఉజ్వలంగా వెలుగుతోందనిపించిందతనికి. ఆడవాళ్లల్లో ఆమె పొడగరికిందే లెక్క. సన్నగా, తెల్లగా, ఇప్పుడు వెనక వెలుగుతోన్న దీపంలా పరిశుభ్రంగా ఉండేదామ. ఓపిక ఉన్నా లేకపోయినా 2 పూటలా స్నానం చేసి తీరాల్సిందే. ఫిబ్రవరి నెల వచ్చి రాగానే తనని నానా హడావుడి పెట్టి ఒక ఆదివారం కలిసి వచ్చేట్టుగా సెలవు పెట్టించి సుధాకరం దగ్గరికి వచ్చేసేది. దిక్కుమాలిన హైదరాబాదు, చెంబుడు నీళ్లతో ఆ స్నానాలు నేను చేయలేనర్రా అంటూ ముగ్గురన్నదమ్ముల దగ్గర ఆమెకెప్పుడు ఎంతకాలం ఉండాలనిపిస్తే అంతకాలం ఉండేది. చిన్నవాడవడం వల్ల సుధాకరం అన్నా, చిన్న కూడలు ఇందిర అన్నా ఆమెకి ఓ పిసర ఎక్కువ ఇష్టం. హాల్లో ఎవరూ వచ్చినట్టున్నారు. చెల్లెలు ఏడుపు సన్నగా వినపడుతోంది. పాపం, అది ఉదయం వచ్చిన దగ్గర్నుంచి ఏడుపు ఆపుకోలేకపోతుంది. శర్మ అన్నదమ్ములకి ఒక్కతే చెల్లెలు. బోలెడు గారం, ప్రేమ. ఈ వేసవి వెళ్ళగానే దాని దగ్గరికి వస్తానని చెప్పిందమ్మ. అల్లుడు కంపెనీ పని మీద 2 నెలల పాటు ఇండోనేషియా వెళ్ళాడు. ఎలాగూ అతను వస్తాడు. అప్పుడు వెళ్తాలేరా అనేది. దట్టంగా కర్పూరం చల్లాడు సుధాకరం. శర్మ మెల్లిగా దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. అసంకల్పితంగా అరచెయ్యి ఆమె నుదుటి మీద పెట్టాడు. చల్లగా ఉంది. తెల్లగా, పల్చగా, ఉల్లిపొర కాగితంలా ఉంటుందామె చర్మం. గట్టిగా రాస్తే చిరిగిపోతుందేమో అనిపించే పల్చటి ముడతలు ఆమె నుదుటి మీద, చేతుల మీద. అతని కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఆమె చెయ్యి తన వెచ్చటి చేతిలోకి తీసుకున్నాడు శర్మ. ఒక చేతికి ఇంకా సన్నటి బంగారు గాజు, చెవులకి తెల్లదుద్దులు. కన్నీళ్లు చెంపల మీదకి జారడం అతను గమనించలేదు. హైదరాబాద్ నుంచి వచ్చి నెలయింది. తను వచ్చి దిగపెట్టి వెళ్ళాడు. వచ్చే నెలలో మళ్ళీ వస్తానని చెప్పాడు శర్మ. 72 దాటాయి. పుట్టినరోజు తన దగ్గరే ఉందమ్మ. కొత్త చీర బలవంతంగా కట్టించారు. మనవరాళ్ళిద్దరూ చెరో పక్క నించుని ఫోటో తీయించుకున్నారు. వచ్చేటప్పుడు మళ్ళీ ఆమెకిష్టమైన గుంటూరు చేనేత చీర కొని ఆమెకి చెప్పకుండా పెట్టెలో పెట్టింది శర్మ భార్య. చల్లగా ఉంది అమ్మ చెయ్యి. పల్చటి పొడుగాటి వేళ్లతో తన బట్టతల దువ్వుతూ అనేది, మీ నాన్న పోయే నాటికి కూడా ఒక్క వెంట్రుక ఊడలేదు. నీకేమిట్రా అప్పుడే ఈ బట్టతల? మా అమ్మ, నాన్నకి మా చిన్నప్పటి నుంచి ఇంతే. అప్పుడే ఏంటమ్మా, నేను ముసలాన్నవుతున్నాను. పొత్తిళ్లల్లో ఉన్నప్పుడు తెలీదు గాని తన తలమించి తేలిగ్గా భుజం మీదకి జార్చిన అమ్మ చెయ్యి హాయిగా ఉండేది. తనకు బదులు మనవరాల్ని దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకునేది. ఎంత ఆలస్యమైనా ఆఫీసు నుంచి రాగానే లోపలికి వెళ్ళి చొక్కా తీసేసి ఆమె దగ్గర 5 నిమిషాలు కూర్చోక తప్పదు. చొక్కా కంటుకునే సిగరెట్ పరిమళాలు గిట్టవామెకు. వెధవ మతాబులు, రోజుకెన్ని తగిలేస్తాడే మీ నాన్న అంటూ ఉండేది. శర్మ ఉద్యోగంలో చేరిన 25 సంవత్సరాలలో ఒక్కసారి కూడా అమ్మ ఉండగా ఇంట్లో మతాబు వెలిగించలేదు. అన్నయ్య పిలుపుతో పాటు సుధాకరన్ చెయ్యి కూడా శర్మ భుజం మీద పడింది.
కన్నీళ్లతో వెనక్కి చూశాడతను. ఇంకో క్షణం ఉంటే సుధాకరానికి కూడా కళ్ళు చెమర్చెట్టున్నాయి. కళ్ళు తుడుచుకున్నాడు శర్మ. చెయ్యి అందిస్తూ అన్నాడు సుధాకరం. బ్రాహ్మణులొచ్చారు. బాబాయ్ మాట్లాడుతున్నాడు. నిన్నోసారి రమ్మంటున్నాడు. ఇద్దరూ హాల్లోకొచ్చారు. శర్మని చూడగానే కుర్చీలోంచి లేచి దగ్గరకొచ్చి చెయ్యి గట్టిగా పట్టుకుంది చెల్లెలు. ఆమెకి మళ్ళీ కళ్ళు చెమరుస్తున్నాయి. పెళ్ళయి 2 పిల్లల తల్లిలా అనిపించలేదతనికి. భుజం మీద చెయ్యేసి, కూర్చో, వస్తాను, బాబాయ్ పిలుస్తున్నాడు అన్నాడు. ఆమె నిశ్శబ్దంగా తల ఊపి వెళ్ళిపోయింది. బయట బాబాయి 4 బ్రాహ్మణులతో మాట్లాడుతున్నాడు. శర్మని చూడగానే వాళ్ళు దండం పెట్టి మాటలాపేశారు. బాబాయ్ అన్నాడు, శర్మ, వీళ్ళు మనకి తెలిసిన వాళ్లే. అంటే మా బ్రహ్మగారు పంపించారు. నాతో బేరాలాడొద్దని ముందే చెప్పేశాను. నీతో కూడా ఓ మాట చెప్పమంటున్నారు. ఆ 4 పెద్దవాడందుకున్నాడు. తమ బాబాయ్ గారు అన్నీ చెప్పారండి. వారితో బేరాలు మాకు తగని పనండి. వారు పెద్దవారు, బ్యాంక్ ఆఫీసర్ గారు. మేం దండ కట్టుకుని నిల్చోవలసిన వారమే కాని ఎదురు చెప్పే ప్రసక్తి లేదండి. వారో మాట సెలవిచ్చారు, కాదనిలేం. పెట్టేవారి దగ్గర అడగవలసిన విధాయకం ఉంది గనక. సరే, మీరెంత అడిగారు? బేరాలాడ్డం మాకెవరికి ఇష్టం లేదు. మా అమ్మగారికి అన్నీ సవ్యంగా జరగాలి, బాగా జరగాలి. అదొక్కటే. చిత్తం. ఆ లోటెన్నటికీ ఉండదండి. మేం మరో 200 దయచెయ్యమని అడుగుతున్నాం. ఇహ ఇప్పుడు మీ మాట విన్న తరువాత ఏమీ అనం. మీ దయ. మిగతా విషయాలు కూడా అనుకుంటే. బాబాయ్ అన్నాడు, ఒరేయ్ సుధా, కాగితం పెన్ను పట్టుకుని రమ్మని చెప్పు మీ వదినతో. తల ఊపి లోపలికెళ్ళాడు సుధాకరం. క్షణంలో పెన్ను కాగితాలతో ఇద్దరూ వచ్చారు. అయ్యా, చలంగారు, మీరు ఆ పక్కకి వెళ్ళి అమ్మాయికి కావలసినవి అన్నీ చెప్పండి. అమ్మా అరుణ, ప్లీజ్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నాడు బాబాయ్. రండి వదిన గారు అంటూ సుధాకరం దారి తీశాడు. లోపల అందరికీ ఇందిర కాఫీలిస్తోంది. ఎండ చురచురమంటోంది బయట. మిగతా బ్రాహ్మలు శర్మ వైపు అనాసక్తంగా చూస్తున్నారు. ఇంటి ప్రహరీని ఆనుకుని పచ్చటి చెట్టు గొడుగు పట్టి నించుంది. గేటు తలుపు తోస్తూ అక్కడికి దారి తీశాడు బాబాయ్. జేబులోంచి సిగరెట్ తీసి శర్మకి ఒకటిచ్చి తను వెలిగించాడు. ఈ 11 రోజుల కార్యక్రమాలన్నీ వీళ్లే చేస్తారా? భోక్తల్ని తెచ్చుకోవడం, ఇవాళ రేపటికి అసలు తంతులన్నీ చూసుకుంటారు. వాహకుల సమస్య లేదు. పైగా శ్మశానం దగ్గరే 3 పర్లాంగులుంటుంది. అలాగే బాబాయ్, నీకు తెలుసు కదా, నువ్వెలా చేస్తే అలాగే. సరే సరే, మరి అదే 3-3:30 కల్లా తీసుకెళ్తే బావుంటుందంటున్నారు. అందరూ వచ్చేసినట్టేగా. మామయ్య గారు వాళ్ళు మధ్యాహ్నానికల్లా వచ్చేస్తారు. తీసుకెళ్లడం అనగానే శర్మకి ఏదోలా అనిపించింది. గొంతుకు ఏదో అడ్డుపడి మాట రాలేదు. తలూపాడతను. సిగరెట్ పారేస్తూ రోడ్డు అవతల వైపు చూశాడు. ఎదురింటి గోడ నీడలో సగం, ఎండలో సగం నిలబడి ఎవరో సిగరెట్ కాలుస్తూ ఇటువైపు చూస్తూ కనిపించాడు. ఒక క్షణం అతని వైపే చూశాడు శర్మ. ఆ వ్యక్తి సిగరెట్ అవతల పారేసి వీళ్ల వైపు నడవడం ప్రారంభించాడు. అతను దగ్గరయ్యే వరకు చూస్తూ ఉండిపోయాడు శర్మ. వచ్చి కొంచెం ఎడంగా నిల్చున్నాడతను. దగ్గరగా ఉన్నాడేమో. అతన్ని దీక్షగా చూశాడు శర్మ. 4 మడతలు పెట్టిన సంచి ఓ చేతిలో ఉంది. మాసిపోయిన లుంగి, మొదటి 3 బొత్తాలు ఊడిపోయి తెలుపులోకి వెలిసిపోయిన నీలం చొక్కా, సగం వేలాడుతున్న జేబు, 4 రోజుల తెల్లగడ్డం, పైకి దువ్విన పల్చటి జుట్టు, అతని ముఖం నిండా సూదితో గుచ్చినట్టున్న సన్నని బెజ్జాలు, గాజు కాయల్లాంటి కళ్ళు. శర్మని చూసి పలకరింపుగా చిన్నగా నవ్వాడతను. ఓ పక్కకి జారిపోయిన కాలర్ మధ్య నల్ల గీతలా మట్టి పేరుకుపోయింది. అతనికి 50 నుంచి 150 వరకు ఎంత వయసైనా ఉంటుందనిపించింది. ఎముకలకి అంటుకుపోయిన చర్మం మీద అతని నరంలా వేలాడుతుంది యజ్ఞోపవీతం. వేళ్లతో జుట్టు దువ్వుకొని చూపు తిప్పుకున్నాడతను. బండ వేళ్ళు, గోళ్ల కింద నలుపు చూశాడు శర్మ. ఏరా, మావాడేనండి. అతగాడే దగ్గరుండి అక్కడన్నీ జరిపిస్తాడు. రేపు అస్థి సంచయం దగ్గర కూడా ఉంటాడు. విడిగా మీకేదైనా తోస్తే తప్ప వీడికి ఏమీ ఇవ్వక్కర్లేదు. మేం చూసుకుంటాం. అక్కడ కావలి వాడికి మాత్రం ఎలాగూ ఇవ్వాల్సి ఉంటుంది. సరే, నువ్వు పద రామం. ఇందాకట్నుంచి మాట్లాడుతున్న బ్రహ్మగారన్నారు. రామం నిశ్శబ్దంగా తల ఊపి
శర్మ వైపు ఒకసారి చూసి తల వంచుకొని రోడ్డు మీద ఎండలోకి నడిచాడు. కేవలం మృతదేహాల్ని చూడ్డానికి అలవాటు పడ్డట్టున్న అతని కళ్ళు శర్మని ఇబ్బంది పెట్టాయి. కాళ్ల కింద అతని నీడ చూసుకుంటూ నడుస్తున్నాడు. చావుకి శుచికి అతీతంగా నిర్లిప్తంగా నడుస్తున్న రామాన్ని కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు. ఏదో లారీ అతని దృష్టికి అడ్డొచ్చింది. రామం ఎప్పటికైనా చచ్చిపోతాడా? ఎలా చచ్చిపోతాడో స్ఫురించింది శర్మకి. అతను కట్టెలు పేర్చుకొని పడుకుంటాడు. సిగరెట్టు ఆఖరి దమ్ము లాగి అవతల పారేసి ఓ చెయ్యి తల కింద పెట్టుకుని మరో చేత్తో చితికి నిప్పంటించుకుంటాడు. అతని గాజు కళ్ళు నిర్లిప్తంగా ఆకాశాన్ని చూస్తుంటాయి. ఒళ్ళు చల్లుమంది శర్మకి. దూరంగా నీడలా కనిపించాడు రామం. భుజం మీద మృదువుగా చెయ్యి పడింది. చటుక్కున తేరుకునేసరికి బ్రాహ్మలు వెళ్ళిపోయారు. బాబాయ్ అంటున్నాడు, శర్మ, ఒక ఫోన్ చేసి ఇప్పుడే వస్తాను. రాగానే అటు వెళ్ళి ఓసారి వాచ్మెన్తో మాట్లాడి కట్టెలు పురమాయించాలి. వెళ్ళిరా బాబాయ్. స్కూటర్ స్టార్ట్ చేస్తూ క్షణమాగి దగ్గరికి రమ్మన్నట్టు తల ఊపాడాయన. శర్మ, బాధపడకుండా ఉండలేం, కానీ కాస్తంత ఎవరిని బాధ పెట్టకుండా తను పడకుండా హాయిగా పంచమి రోజు చూసుకుని వెళ్ళిపోయిందిరా వదినగారు. అనాయాస మరణం. ఇహ జరగవలసిన కార్యాలన్నీ పెళ్లిలా జరగాల్సిందే. అమ్మని తలుచుకొని ఆపేక్షగా నవ్వుకోవడం తప్ప మరొకటి వల్ల కాదు. మన వాళ్ళందరూ వస్తారు. చాలా కాలం పాటు సుఖంగా ఆరోగ్యంగా బతికిందామే. కొడుకులు రెపరెపలాడుతూ పైకొచ్చారు. ఏం కావాలరా ఆవిడికి? నేను ఇల్లు కట్టే వరకు సరిగ్గా మాట్లాడింది కాదు నాతో. కొంపా గోడు లేకుండా ఊరికే డబ్బు తగిలేస్తున్నానని ఆవిడ భయం. ఇల్లు కట్టాను. ఎంత సంతోషించిందనుకున్నావు? బోలెడు అపేక్షరా వదినికి. ఇదో ఈ చల్లటి చెట్టులా విస్తరించిందనుకో. అది మరి. వెళ్ళిరానా? బాబాయి వైపు చూశాడు శర్మ. ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. చలవ కళ్ళద్దాలు తగిలించుకొని తల వంచుకొని స్కూటర్ స్టార్ట్ చేశాడాయన. గేటు తీసుకుని లోపలికి వెళ్తుండగా ఆటో ఆగింది. రెండో పిన్ని, ఆమె ఆఖరి కొడుకు దిగారు. శర్మని చూడగానే ఆమెకి దుఃఖం ఆగలేదు. ఏరా నాయనా, అక్కయ్య వెళ్ళిపోయిందా? అమ్మా, లోపలికి వెళ్దాం రావే. పద పిన్ని లోపలికి. ఆమె భుజం చుట్టూరా చెయ్యి వేసి లోపలికి తీసుకెళ్లాడు శర్మ. వీళ్ళని చూడగానే పిన్నిని గట్టిగా కావలించుకొని చిన్నపిల్లల మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది శర్మ చెల్లెలు. పిన్ని, దా అమ్మని చూద్దూగాని. సుధాకరం ఆమెని లోపలికి తీసుకెళ్లాడు. పెద్ద మావయ్య, శర్మ, రెండో తమ్ముడు మెల్లిగా ఏదో మాట్లాడుకుంటున్నారు. కుర్చీ లాక్కొని దగ్గరగా కూర్చున్నాడు శర్మ. ఆప్యాయంగా చూశాడు మావయ్య. 3 గంటలకి మొదలు పెడదామంటున్నాడు. బయటికెళ్ళాడు బాబాయ్. ఇప్పుడే వస్తాడు. బావా, కొంచెం కాఫీ తీసుకో. కాఫీ కప్పుతో నిలబడింది మామయ్య కూతురు ఉమ. కాస్త తీసుకోరా అన్నాడు మావయ్య. లోపల గదిలోంచి పిన్ని ఏడుపు వినపడుతోంది. మరి కాసేపటికి బంధువులు, సుధాకరం స్నేహితులు వచ్చారు. వాళ్ళందరి పలకరింపులు అవుతుండగానే బాబాయ్ వచ్చాడు. కూర్చోకుండానే అన్నాడాయన, శర్మ, పని చూసుకొని వస్తాను. నా వెనక బ్రాహ్మలు కూడా వస్తున్నారు. కాసేపట్లో మీ అందరూ స్నానాలు చేసి తయారవ్వాలి. పద, నేను కూడా వస్తాను అన్నాడు శర్మ. నువ్వెందుకురా, బాబాయ్ను వెళ్ళిరాని అన్నాడు మావయ్య. పర్వాలేదు మావయ్య, వెళ్ళొస్తాను. రా బాబాయ్. క్షణం పాటు తటపటాయించి బయటికి నడిచాడు బాబాయ్. ఆయన చెప్పినట్టుగా నగరానికి ఈ మూల ఉన్న శ్మశానవాటిక ఇంటికి పెద్ద దూరం కాదు. స్కూటర్ ఆపి దిగమన్నప్పుడు గాని శర్మకి ఎక్కడికి వచ్చాడో అర్థం కాలేదు. చుట్టూరా ఓసారి చూసి బాబాయి మురికి కాలువ పక్కనే ఉన్న సగం కూలిన చెక్క బంకులో ఎవర్నో అడుగుతున్నాడు. రోడ్డు దాటి గేటు దగ్గరగా నుంచున్నాడు శర్మ. లోపలికి వెళ్ళడానికి బార్లా తీసిన చెక్క గేటు నిరంతరం చేతులు చాచి చావుని ఆహ్వానిస్తున్నట్టు. అసలు ఎవరూ ఎప్పుడు వేసినట్టు కనిపించలేదు. గేటు పక్కనే లోపల కుళాయిలోంచి సన్నగా నీళ్లు పడుతూ ఉన్నాయి. తటాలున లోపల నుంచి పరిగెడుతూ వచ్చిన 3 పందుల్ని తప్పించుకుని నిర్ఘాంతపోయి నిల్చున్నాడు శర్మ. కడుపులో దేవినట్టయింది. ఎకరం పైనే ఉంటుంది రుద్రభూమి. చుట్టూరా ప్రహరీ గోడ. గేటు ఎదురుగా వెనక గోడకి చేర్చి చిన్న షెడ్. ఒక పక్కగా కొంచెం ఎత్తుగా ఉన్న మట్టి దిబ్బ.
దిబ్బ కవతల గోడకి దగ్గరగా మృత్యుముఖంలో ఏపుగా ఎదిగిన 2 తురాయి చెట్లు. దిబ్బకి కులాయి గోడకి మధ్య నీళ్లు నిండిన గుంటలో పంది ఒకటి విశ్రమిస్తోంది. గాలితో నిమిత్తం లేకుండా దట్టమైన దుర్గంధం శర్మ కడుపుని గుండెల్ని నింపేసింది. శవాలు కూడా భరించలేని వాతావరణం. తల తిరిగిపోయిందతనికి. ఈ దుర్గంధం తన శరీరంలో శాశ్వతంగా ఉండిపోతుందనిపించింది. అసంకల్పితంగా 4 అడుగులు వెనక్కి వేశాడు. ఎందుకో వెనక్కి చూశాడు శర్మ. చెట్టు కింద గోడ మీద కూర్చొని 2 కుర్రాళ్ళు చెరో సీసాలోంచి తాగుతూ ఒక సిగరెట్టు ఇద్దరు కాలుస్తూ కనిపించారు. శర్మకి వాంతి వచ్చిన పనైంది. బాబాయి చెక్క బంకు వాడితో మాట్లాడుతున్నాడు. శర్మని చూసి అన్నాడు బాబాయ్, వాచ్మెన్ ఇప్పుడే అటు వెళ్ళాట, వచ్చేస్తాడు. అప్పుడు చూశాడు పరీక్షగా శర్మ. బంకు పక్కన ముందు రాసులుగా ప్లాస్టిక్వి గ్లాసులు, సీసాలు, డబ్బాలు, చిన్న అట్టపెట్టెలు, పాలిథిన్ సంచులు వేటికవి విడిగా పోసున్నాయి. ఎక్కువ భాగం విస్కీ, బీరు సీసాలు. గోనె సంచి పడుకోపెట్టి ఒక్కో కుప్పని అందులోకి ఎత్తిపోస్తున్నాడతను. అతని నోట్లో సిగరెట్టు వెలుగుతోంది. మట్టి మగిలి పెరిగిపోయిన కుప్పలు కదిలించినప్పుడల్లా ఘాటైన దుర్గంధం అతని ముక్కుని తాకుతోంది. అతని జుట్టు, చొక్కా, ప్యాంటు అంగుళాల మందంతో దుమ్ము కుట్టుకుని ఉన్నాయి. చటుక్కున తల ఎత్తి నోట్లోంచి సిగరెట్టు తీసి అన్నాడు, అడుగోండి, అప్పలరాజండి ఆడి పేరు. శర్మ, బాబాయి రోడ్డు వైపు చూశారు. ఖాకీ నిక్కరు, తలకి తువ్వాలు, తలపాగా, నల్లటి చేతుల్లేని బనీనుతో బీడీ కాలుస్తూ వస్తున్నాడు అప్పలరాజు. దగ్గరికి వస్తూనే పసిగట్టాడు అప్పలరాజు. నమస్కారం బాబు, నాకోసమేనండి? అతని మాటలు గుప్పుమన్నాయి. బాబాయి శర్మ వైపోసారి చూసి అవసరం చెప్పాడు అప్పలరాజుకి. అంతా విని తువ్వాలు మెల్లో వేసుకుంటూ అన్నాడు, అలాగేనండి బాపు, ఎదురుగా పుల్లలకి సాపులున్నాయండి, 3 గుళ్ళు పడతాయండి. ఒకేలా మయానా సరిపోకపోయినా నా నెల్లి తెచ్చుకుంటానండి. అదండి, మరి నా మాట కూడా చెప్పే ఓ పాలు లోపలికెళ్ళి మంచి సూటు ఎతుక్కొని వెళ్దురుగాని. ఎంతవుతుందో నువ్వే చెప్పు. అయ్యో, నాను మీకు చెప్పడం ఏంటండి? పర్వాలేదు, చెప్పు, అవతల పనులున్నాయి. 350 ఇప్పించండి. సరే, 300 తీసుకో. సిత్తం. ఇంకేమిటండి, మగోరా ఆడమనిషా అండి? మా వదిని గారు, ఈయన తల్లిగారు. రండి బాబు, అమ్మగారికి శుభ్రంగా ఉండే జాగ చూద్దామండి. నాను అన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూస్తానండి. ఆ అప్పలరాజుగాడు బాగా చేశాడు కాదని నాకు మాట రాకూడదండి. రండి బాబు. బలవంతంగా లోపలికి నడిచాడు శర్మ. 4 మడతల రుమాలు ఊపిరితిత్తుల మీద దుర్గంధం చేసే దాడిని ఏమీ చెయ్యలేకపోతుంది. గేటు నుంచి సన్నటి సిమెంటు బాట వెనక షెడ్డు వరకు ఉంది. సగం దారిలో మట్టితో కప్పుకుపోయింది. లోపలికి నడిచే కొద్దీ శర్మ కడుపులో తిప్పడం ఎక్కువైంది. దెబ్బకి అవతల 2 గేదెలు గడ్డి మేస్తున్నాయి. సిమెంటు బాటకి కుడివైపుగా సగం కాలిన చాప, దానికి దూరంగా ఎండిపోయిన పూలు పడున్నాయి. మనిషినో జంతువో తెలియని ఎముకలు అక్కడక్కడ పచ్చగడ్డిలో ఎండుతున్నాయి. దారి నిండా పగలు పందులు, రాత్రి మనుషులు విసర్జించిన గుర్తులు ఎండిపోయి తప్పించుకు నడవడానికి వీల్లేకుండా ఉన్నాయి. పగిలిన బీరు సీసాలు, చిన్న విస్కీ సీసాలు ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి. వెనక నుంచి అప్పుడే స్నానం ముగించిన పంది శర్మని ఇంచుమించు రాసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. నిలబడిపోయాడతను. బాబాయి, అప్పలరాజు మరో 10 అడుగులు నడిచి బాటకి ఎడం వైపుగా ఉన్న చోటుని పరిశీలిస్తూ నిల్చున్నారు. అప్పలరాజు మాటలు వినపడుతున్నా శర్మకి అర్థం కావటం లేదు. మరో నిమిషంలో ఇద్దరూ వెనక్కి మళ్లారు. గబగబా ముగ్గురు బయటికి నడిచారు. ముందు వెళ్ళి స్కూటర్ దగ్గర నిల్చున్నాడు శర్మ. లోపల నుంచి 2 కుర్రాళ్ళు ఖాళీ సీసాలతో గేటు వరకు వచ్చి ఒకేసారి ఇద్దరూ దిబ్బ మీదకి విసిరేశారు సీసాల్ని. కళ్ళు తిరిగినట్టనిపించింది. సీటు గట్టిగా పట్టుకున్నాడు శర్మ. బాబాయ్ అంటున్నాడు, సరే, అక్కడ శుభ్రం చేయించి 3 దాటగానే వస్తాం. అలాగే అయ్యా. ఓ 50 అడ్వాన్స్ ఇప్పించండి. జేబులోంచి 50 నోటు తీసిచ్చాడు బాబాయ్. స్కూటర్ స్టార్ట్ చేయబోతూ శర్మ ముఖం చూసి ఆగిపోయాడాయన. ఆయనకి అతని ముఖం చూడగానే అర్థమైపోయింది. ఇది అంతేరా,
పోయే వరకే తప్ప పోయిన తర్వాత వాళ్ళ మీద గౌరవం లేదనడానికి ఇదే నిదర్శనం. ఎవరికీ అక్కర్లేదనుకో. పద. మర్చిపోయాను. నేను ఉంటాననుకో. అయిపోగానే బయటకొచ్చి ఎడంగా చివరి వరకు ఉండటం మంచిది. లేకపోతే వీడు మన వెనకే వచ్చి కట్టెలు సరిపోలేదని మరో 100 2 తీసుకుంటాడు. ఆ మధ్య మా కొలీగ్ ఫాదర్ పోయినప్పుడు అలాగే జరిగింది. స్కూటర్ కదిలించాడు బాబాయ్. చెక్క బంకు యజమాని ఇదేమీ పట్టించుకోవటం లేదు. 3 బస్తాల్ని కట్టడంలో మునిగిపోయాడు. బంకు రుద్రభూమి దూరం అవుతుండగా సుధాకరం మాటలు జ్ఞాపకం వచ్చాయి శర్మకి. ఏమీ బాధపడలేదురా. 2 రోజుల నుంచి నీరసంగా ఉంటుంది. నిన్న సాయంకాలం మామూలుగా స్నానం చేసొచ్చి ఇస్త్రీ చీర కట్టుకుంది. దుప్పటి దిండు గలేబు మార్చమంది. ప్రతి 4 రోజులకి వాటిని మార్చాల్సిందే. వచ్చి మంచం మీద పడుకొని మంచినీళ్లు కావాలి అంది. ఇందిర నీళ్ళిస్తుంటే నేను స్నానానికి వెళ్ళాను. నీరసంగా ఉందే అందిట. ఏమిటో ఆయాసం వస్తుంది అనగానే కూర్చోండత్తయ్యా అని మెల్లగా లేపి తల తన భుజం మీద పెట్టుకుని ఎలా ఉందత్తయ్యా అని అడిగింది. అప్పటికి ఏదో మగతలా వచ్చేసిందిరా. ఊపిరి బలంగా పీలుస్తుంది. చటుక్కున కళ్ళు తెరిచి బాబీ అందట. ఇందిరకి భయం వేసింది. అమ్మని పడుకోపెట్టి బాత్రూం దగ్గరికి పరిగెట్టుకొచ్చిందిరా. అలాగే తువాలు చుట్టుకొని పరిగెట్టాను. తల ఒళ్ళో పెట్టుకుంది ఇందిర. అంతేరా. అమ్మా అమ్మా అని 4 సార్లు పిలిచాను. అప్పటికే వెళ్ళిపోయింది. తర్వాత ఎన్నిసార్లు చూసినా హాయిగా నిద్రపోతున్నట్టే ఉందిరా. శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకొని గుడికి వెళ్లే ముందు ఉంటుంది చూడు, అలా ఉందిరా. ఎప్పుడు చదువుకునే దేవి భాగవతం దిండు దగ్గర నీటుగా చదువుతున్న పేజీ దగ్గర చిన్న కాగితం పెట్టుకుని. కడుపులోంచి తెర్లుకొచ్చింది శర్మకి. బాబాయి భుజం మీద తలానించాడు. తన దగ్గర ఉన్నప్పుడు కూడా సాయంత్రం పూట అరుణకి కూరలు తరిగిచ్చేది. అరటికాయలు తరిగినా వంకాయ తరిగినా గిన్నె పక్కన ఒక్క చుక్క నీళ్లు పడేవి కాదు. మొన్నటి వరకు ఒక పూట వంట చేసి పెట్టేది. మీ ఆయనకి మజ్జిగ పులుసు వేవిళ్ళు పోలేదేవిటే ఇంకా అనుకుంటూ. అంత శుభ్రంగా క్లీన్గా ఎలా చేస్తారండి? అత్తగారు వంట చేసిన తరువాత నేను చెయ్యాలంటే సిగ్గుగా ఉంటుంది అనేది అరుణ. 3 దాటుతుండగా 3 కొడుకులు పండు బాదం ఆకుల్లాంటి తల్లిని చేతుల మీద తీసుకొచ్చి వెదురు కర్రల మీద పడుకోబెట్టారు. బ్రాహ్మలు మంత్రాలు చదువుతున్నారు. శర్మకి ఒక్క అక్షరం వినపడటం లేదు. బాబు, అమ్మగారికి జాగ్రత్తగా నీళ్లు పోయండి నాయనా. స్నానం చేయించిన తర్వాత మళ్ళీ ఆమె పడుకున్న దిక్కు మార్చారు. మనవలు మనవరాళ్ళు, కొడుకులు కోడళ్ళు, మరిది తమ్ముడు అందరూ నమస్కారం చేస్తూ ఆమె చుట్టూరా ప్రదక్షిణం చేశారు. కాళ్ళకి నమస్కరించారు. అందరి కళ్ళు నీళ్లు నిండున్నాయి. ఎవరూ దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించడం లేదు. బాబీ వెనక గోడ నానుకుని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. శర్మకి దుఃఖం రాలేదు. వీధిలోకి చూస్తూ నిలబడిపోయాడు. ఇంతలో అరుణ లోపల నుంచి అత్తగారికిచ్చిన కొత్త చీర తెచ్చి ఆమె మీద కప్పింది. అరుణకి ఏడుపు ఆగటం లేదు. వణుకుతున్న చేతులతో నమస్కారం పెట్టి నుంచుండిపోయింది. శర్మగారు, మీరు రండి బాబు. ఆ నిప్పుల కుండ తీసుకొని ముందు నడవండి, వెనక్కి చూడకండి. అయ్యా, బయలుదేరండి. శర్మ నడిచాడు. అతని వెనుక పెద్ద దుఃఖ తరంగం నిశ్శబ్దంగా ఎగిసి బద్దలైంది. సరిగ్గా గేటు దగ్గర దింపారు. శర్మకి ఎవరో గుండె పిండేసినట్టయింది. యాంత్రికంగా కర్మకాండ చేస్తున్నాడు. మొత్తానికి అతని తెలియని స్థితిలో అమ్మని కట్టెల మంచం మీద పడుకోపెట్టారు. ముమ్మారు ప్రదక్షిణం చెయ్యండి బాబు. నీటి కుండ బద్దలైంది. కట్టెలంటుకున్నాయి. ఆత్రంగా జ్వాలలు ఎగుస్తున్నాయి. ఇహా వెనక్కి చూడకుండా బయటికి వెళ్ళిపోండి బాబు. అందరూ బయటికి నడిచారు. ఆమె మీద కప్పిన కొత్త చీరను ముందే అప్పలరాజు మడిచి పక్కన పెట్టుకున్నాడు. రోడ్డు మీద వెడుతున్న వాళ్ళు ఒక్క క్షణం లోపలికి చూసి మృత్యు వదిలించినట్టు కంగారుగా వెళ్ళిపోతున్నారు. చెక్కబంకు యజమాని మామూలుగా సీసాల్ని డబ్బాల్ని వేరు చేస్తున్నాడు. అతని నోట్లో సిగరెట్ వెలుగుతూనే ఉంది. ఎవరూ మాట్లాడటం లేదు. కొంతసేపటికి లోపల నుంచి ఏదో పగిలిన శబ్దం వినిపించింది. చీకటి పడింది. నగరంలో లైట్లు వెలిగాయి. అప్పలరాజు కొంచెం తడబడుతూ వచ్చి
బాబాయ్తో ఏదో చెప్పాడు. డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడతను. మరి కాసేపట్లో లోపల నుంచి ఓ చేత్తో పొడుగాటి కర్ర నేల మీద ఈడుస్తూ మరో వ్యక్తి వచ్చాడు. కర్ర చివర కాలుంది. బావు, నేనే అంతా జాగ్రత్తగా కాల్చుకుంటూ వస్తున్నానండి. అయిపోయిందండి. ఇంకో 10 నిమిషాలు. నడుం కాడిది చిన్న మొక్క ఉందండి. తమరు దయ చూపించాలండి. ఆడికి ఎంత ఇస్తానన్నారండి? 300 అన్నాడు బాబాయ్. నంజి కొడుకు 200 అబద్ధం చెప్పాడండి. నన్ను మర్చిపోకండి బావు. ఆడికి మొత్తం ఇచ్చేసిరా బావు. ఆహా లేదు, సగం. అది నాకిప్పించండి బావు. అంతా నేనే చూస్తానండి. ఆడు తాగి రావడమేనండి. కర్ర ఈడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు వాడు. కాసిని పుల్లలు భుజం మీద చేత్తో సీసాలతో లోపలికెళ్ళాడు అప్పలరాజు. శర్మ భుజం మీద చెయ్యి వేశాడు బాబాయ్. శర్మ చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు. పూర్తిగా చీకటి పడిపోయింది. చితి తెల్లటి బూడిదైపోయింది. ముందు బాబాయి శర్మని స్కూటర్ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయాడు. నిశ్శబ్దంగా మిగతా వాళ్ళందరూ నడక సాగించారు. మరో అరగంట తరువాత అప్పలరాజు మరో సగం సీసా పట్టించి కుళాయి దగ్గర ముఖం కడుక్కొని చంకలో చీర పెట్టుకుని జాగ్రత్తగా నడవడానికి ప్రయత్నిస్తూ సన్యాసమ్మ గుడిసె వైపు వెళ్ళాడు. గుడిసెలో అన్నం కుతకుత ఉడుకుతోంది. కిరసనాయిల దీపం కంటే పొయ్యి మంట ఎర్రటి వెలుతురు చిమ్ముతోంది. సత్తు గ్లాసులోంచి సన్యాసమ్మ, సీసాలోంచి అప్పలరాజు మిగిలిన వస్తువును 4 గుటకల్లో ఖాళీ చేశారు. సన్నాసి, ఆ ఎదవకోక ఇప్పయ్యహే. ఇదో కొత్త కోక నాను తెచ్చినాను గందా. నించుని చీర మడతలు విదిలించి చూస్తోంది సన్యాసమ్మ. అప్పలరాజు ఆమెని నులక మంచం మీదకి తోశాడు. సన్యాసమ్మ నవ్వుతోంది. ఆమె పొట్ట మీద నల్ల అలలు కదిలాయి. కప్పు కాఫీ తాగి మేడ మీద చాప వేసుకుని పడుకున్నాడు శర్మ. తన చుట్టూరా ఏదో దుర్గంధ వలయం ఏర్పడినట్టు రాత్రి ఒక్క క్షణం నిద్ర పట్టలేదతనికి. ఉదయం 8 అవ్వకుండా బ్రాహ్మలొచ్చారు. గబగబా స్నానం చేసి లుంగీ కట్టుకుని మీద తువ్వాలు వేసుకుని వచ్చిన 2 బ్రాహ్మలలో ఒక ఆయనతో బయలుదేరాడు శర్మ. లోపల్నుంచి ఇందిరా వచ్చి తెల్ల ప్లాస్టిక్ డబ్బా బ్రహ్మగారికి అందించింది. ఇది చాలమ్మా అంటూ బయటికి నడిచాడు. శర్మకి అడుగు పడ్డం కష్టంగా ఉంది. గేటు నానుకొని బీడి అవతల పారేసి, రండి బావు, అయ్యగారప్పుడొచ్చారండి అన్నాడు. ఇంకా వాక్యం పూర్తవకుండానే లోపల్నుంచి రామం వచ్చాడు. ఎముకల మీద అతను తొడుక్కున్న చర్మాన్ని సగం కుట్టి వదిలేసిన దారంలా రామం భుజం మించి యజ్ఞోపవితం వేలాడుతుంది. ఒంటి మీద ఆచ్ఛాదన లేదేమో. చురచురమంటున్న ఉదయం ఎండలో సన్నగా కాలుతున్నట్టున్నాడతను. వీళ్ళని చూడగానే నిశ్శబ్దంగా మళ్ళీ వెనక్కి నడిచాడతను. తువ్వాలు ముక్కుకి అడ్డం పెట్టుకుని బలవంతంగా లోపలికి అడుగుపెట్టాడు శర్మ. తుఫాను అలలాగా ఒక బలమైన దుర్గంధ తరంగం అతన్ని వెనక్కి నెట్టి తోసినట్టయింది. ఒక్కసారి కళ్ళు గట్టిగా మూసుకొని మరో 4 అడుగులు వేశాడు శర్మ. ఉదయాన్నే మనుషులు జంతువులు తీర్చుకున్న అవసరాల గుర్తులు స్పష్టంగా అతని కాళ్ళకి అడ్డంగా కనిపిస్తున్నాయి. నీళ్ల గుంటలో 2 పందులు విశ్రమిస్తున్నాయి. మరో 4 అడుగులు వేసి యథాలాపంగా చెట్టు ఉన్న గోడవైపు చూశాడతను. వెనక్కి తిరిగి పారిపోవాలనిపించింది శర్మకి. చెట్టు కింద గోడకి ఓ పక్కగా 3 యువకులు సగం పంట్లాములు విప్పుకొని ఎదురెదురుగా కూర్చున్నారు. ముగ్గురి ముందు 3 సీసాలతో నీళ్లు పెట్టుకున్నారు. ముగ్గురు సిగరెట్లు కాలుస్తూ మాట్లాడుకుంటున్నారు. రామం అప్పటికే అన్నీ సిద్ధం చేశాడు. ఇంకా చాలా వేడిగా ఉందక్కడ. శర్మ చేత నీళ్లు పోయించి తాను గొంతుకు కూర్చొని అస్థి సంచయం చేశాడు రామం. చిదుకుల మీద అన్నం పప్పు ఉడుకుతోంది. 7 చేటలతో చితాభస్మాన్ని దూరంగా పోయించారు బ్రహ్మగారు. మొదటి చేట పట్టుకుని కింద వేయబోయి ఆగాడు శర్మ. కింద చూసి తల తిప్పుకొని మరో 10 అడుగుల అవతల భస్మాన్ని జారవిడిచాడు. తువ్వాలు నడుం చుట్టూ చుట్టుకోవడం వల్ల అతని ఊపిరితిత్తులు దుర్గంధంతో బద్దలవుతున్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారో, తనేం చేస్తున్నాడో స్పృహ ఎప్పుడో పోయింది శర్మకి. ఈ అన్నం అక్కడ వేయండి బాబు. ప్లాస్టిక్ డబ్బాలో అస్థికలు, వస్త్రం, యజ్ఞోపవీతం విడిగాను పెట్టుకుని ముగ్గురు వెనక్కి మళ్లారు. బ్రహ్మగారు అస్థి నిమజ్జనం గురించి ఏదో అడుగుతున్నా
శర్మ వినిపించుకునే స్థితిలో లేడు. నీళ్ల కుళాయి దగ్గర ఆ అప్పలరాజు నిల్చుని ఉన్నాడు. ఇద్దరు యువకులు ఖాళీ సీసాలు పక్కన పెట్టి కాళ్ళు కడుక్కుంటున్నారు. మూడో వ్యక్తి కొంచెం దూరంగా ప్యాంటు తొడుక్కుంటున్నాడు. విసవిసా నడుచుకుంటూ బయటపడ్డాడు శర్మ. రోడ్డు కవతల నిల్చుని ఆగిపోయాడు. అతని కడుపు వణుకుతోంది. కొద్దిగా ఆయాసపడుతూ కళ్ళు మూసుకున్నాడు శర్మ. స్కూటర్ మీద బాబాయి రావడం చూడలేదతను. బాబాయి వెనుక సుధాకరం కూర్చొనున్నాడు. సుధాకరాన్ని చూడగానే నిన్న ఉదయం మాటలు పెళ్ళుమని జ్ఞాపకం వచ్చాయి. శుభ్రంగా స్నానం చేసి కొత్త ఇస్త్రీ చీర కట్టుకుని గుడికి వెళ్లే ముందు ఉంటుంది చూడు, అలా ఉందిరా. ఎప్పుడూ చదువుకునే దేవి భాగవతం దిండు దగ్గర నీట్గా. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.